Vijayalakshmi Medical and General Stores, Bela. Chemist and druggist all veterinary all general stores. सामग्री औषधि दुकान. विजयलक्ष्मी मेडिकल भरोसे की एक उम्मीद. हमारे मेडिकल शॉप स्थानांतर हो चुका है. अब हमारा पता है शिवाजी चौक गुन्नू होटल के बाजू में, मेन रोड, बेला. डॉक्टर की सलाह के अनुसार एक बार हमारे पास जरूर पधारें. वाजबी दाम आपको आपके सेहत के अनुसार दवाइयाँ उपलब्ध मिलेंगी. धन्यवाद. नमस्कार, माय मावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल. सीपीएम के जिला सचिव मल्लेश ने तेलंगाना के सशस्त्र संघर्ष के इतिहास की आलोचना की, लेकिन जिन्होंने कभी रजाकारों के अत्याचारों के खिलाफ लड़ाई नहीं लड़ी, वे राजनीतिक लाभ के लिए इतिहास को विकसित करने की कोशिश कर रहे हैं. उन्होंने आदिलाबाद के सौंदर्य भवन में सशस्त्र संघर्ष सप्ताह समारोह में बात की. उन्होंने कहा है कि बीजेपी इतिहास को तोड़ मरोड़ कर पेश कर रही है और इसे मुक्ति दिवस के तौर पर प्रचारित कर रही है. ముస్లిం రాజుకు వ్యతిరేకంగా తన పత్రికలో వ్యాసాలు రాసి, జర్నలిస్ట్ అయిన పత్రికలో వ్యాసాలు రాసి వణుకు పుట్టించిన నిజాం నవాబు గుండెల్లో వణుకు పుట్టించింది. కాబట్టి ఇక ఇది బతుకుంటే కుదరదు, ఇది చంపేయడం మంచిదని చెప్పి అతని చేతులు నరికేశారు, చంపేశారు. మరి ముస్లిమే కదా చంపింది. ఎందుకు చేసింది? ముస్లిం మీద పోరాటం అంటే అది అరాచకమైనటువంటి పాలన కాబట్టి చేశాడు. షేక్ బందగి అట్లనే చచ్చిపోయాడు. నేను చెప్పిన ఇప్పుడు మక్దూమ్ మైనుద్దీన్ ఇప్పుడు సిపిఐ జాతీయ నాయకుడిగా ఉండేట చనిపోయాడు. ఆయన ఇప్పటికీ హైదరాబాద్లో ఆయన ఆఫీస్, ఆయన కూడా ఒక జర్నలిస్టు, కవి రచయిత మక్దూమ్ మైనుద్దీన్. ఆ రకంగా తెలంగాణ సాయుధ పోరాటంలో విరోచితమైనటువంటి పోరాటం చేశారు. ఇట్లా ఎంతమంది ముస్లిం యోధులు పోరాటం చేశారు. అట్లే హిందూ యోధులు మల్లు స్వరాజ్యం, నావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, భీమరెడ్డి నరసింహారెడ్డి, వీళ్ళందరూ కూడా హిందువులే. వాళ్ళ దృష్టిలో చూసి అంటే ఇక్కడ హిందూ ప్రజలు ముస్లిం ప్రజలు కలిసి ముస్లిం రాజు హిందూ దోపిడిదారులు అంటే భూస్వాములంతా ఎవరు? భూస్వాములంతా దేశం నుండి వీళ్ళు ఎవరిని దోపిడీ చేసిందో హిందువులే దోపిడీ చేసి మాన ప్రాణాలు తీసిరు. కాబట్టి దోపిడీదారులలో హిందూ ముస్లింలు ఉన్నారు, పోరాటం చేసిన దాంట్లో హిందూ ముస్లింలు ఉన్నారు. ఇది మత కొట్లాట ఎట్లయితుంది? బీజేపీ సమాధానం చెప్పాలా? ఎందుకు బీజేపీ ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే, బీజేపీకి చెప్పుకోవడానికి చరిత్ర లేదు. స్వతంత్ర పోరాటంలో చరిత్ర ఉందా? స్వతంత్ర పోరాటంలో స్వతంత్ర సమర యోధుడు బీజేపీలో ఎవరున్నారో చెప్పమనండి, ఆర్ఎస్ఎస్లో ఎవరున్నారో చెప్పమనండి. ఒక్కడి పేరు ఉండదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వీర సావర్కర్ అంటాడు స్వతంత్ర పోరాటంలో పాల్గొని జైలుకు పోయి క్షమాభిక్ష అడిగి నన్ను బదిలీయండి, ఇక నేను స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నాను ఇక నుంచి అని చెప్పి క్షమాభిక్ష కోరి లెటర్లు రాసి బయటకు వచ్చి ఒక పక్క స్వతంత్ర పోరాటం జరుగుతుండే, రెండో పక్క హిందూ ముస్లిం మధ్యన ఐక్యతను చీల్చడం కోసం దేశంలో తిరుగుతూ ప్రచారం చేసిండు వీర సావర్కర్.